కేదార్నాథ్ ఒక డివోషనల్ ఎమోషన్. బహుశా ఈ కేదార్నాథ్ పేరు తెలియని హిందువులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 5వది. దర్శించడానికి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటికైనా కష్టమైంది. సముద్ర మట్టానికి 11,733 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిందే. 19 కిలోమీటర్ల కఠినమైన నడక మార్గం అణువణువున పరీక్ష పెడుతూనే ఉంటుంది. మనుషులకు ఆక్సిజన్ అందనంత ఎత్తులో కూర్చున్న మహాశివుడు క్షణకాలంలో మోక్షాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి కేదార్నాథ్ గురించే ఈరోజు మనం వ్లాగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్నటువంటి ఈ కేదార్నాథ్ చేరుకోవాలంటే ముందుగా మనం ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఏదైనా ఒక వెహికల్లో మనం సోన్ప్రయాగ చేరుకోవాలండి. ఇదేనండి ఆ సోన్ప్రయాగ. అప్పుడు అక్కడ మనం తీసుకున్న ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మన రిజిస్ట్రేషన్ స్లిప్ అక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత ఆ స్కానింగ్ అయిన తర్వాత మనల్ని ఈ వరుస లైన్లో నిలబెడతారండి. నిలబెట్టిన తర్వాత అక్కడ నుంచి మన ట్రెక్కింగ్ షురూ అవుతుంది. ఇది సోన్ప్రయాగ్ అండి. ఇది కేదార్నాథ్ బేస్ క్యాంప్ కింద చెప్తా ఉంటారు. 2013కి ముందు గౌరీకుండ్ బేస్ క్యాంప్ కింద ఉండేది. గౌరీకుండ్ దాకా వాహనాలు వెళ్ళిపోయాయండి. ఈ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకపోతే 2013లో వచ్చిన వరదలకి ఈ రోడ్డు అంతా కొట్టుకుపోవటం మూలంగా ఇప్పుడు ఆ గౌరీకుండ్ దాకా మన వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి. సోన్ప్రయాగ్లోనే ఆగిపోతున్నాయండి. దాని మూలంగానే ఈ సోన్ప్రయాగ్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి చిన్న వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. చిన్న జీప్స్, బొలారో జీప్స్. ఆ బొలారో జీప్స్ మనిషి 50 రూపాయలు తీసుకుని మనల్ని గౌరీకుండ్ బేస్ క్యాంప్లో దించుతాడు. ఇదే ఆ గౌరీకుండ్ బేస్ క్యాంపు. ఇక్కడ నుంచే మనకి డోలీలు కానీ లేదంటే గుర్రాలు కానీ ఎక్కడి నుంచో మాట్లాడుకోవాలండి. ముందు డోలీలు మాట్లాడుకునే షెడ్ వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచే గుర్రాలు మాట్లాడుకోవాలండి. ఇది గౌరీకుండలో ఉన్నటువంటి తప్తకుండ అండి, అంటే ఉష్ణగుండం, వేడినీటి గుండం. అయితే 2013కు ముందు ఈ వేడినీటి గుండం చుట్టూరా చాలా హోటల్స్, అక్కడ ఒక ఆలయం ఇవన్నీ ఉండేటి అండి. కాకపోతే 2013 తర్వాత ఫ్లడ్స్కి అవన్నీ కొట్టుకుపోవడం మూలంగా ఇది అట్లా మిగిలిందండి. ఇక ఈ గౌరీకుండ్ నుంచి 1 కిలోమీటర్ రాగానే ఈ కేదార్నాథ్ గేట్ వస్తుందండి. దీని ముందరే మనకి గుర్రాల ఏదైతే ఉందో ఆ గుర్రాల క్యాంప్ ఉంటుందండి. మనం ఎవరైనా సరే అక్కడికి వచ్చి అక్కడి నుంచే గుర్రాలు ఎక్కాల్సి ఉంటుంది. అయితే సోనామార్గ్లో కూడా గుర్రాలు మాట్లాడుకోవచ్చండి. సోనామార్గ్లో గుర్రాలు మాట్లాడుకుంటే ఒక 200-300 ఎక్స్ట్రా ఉంటుంది. కానీ అక్కడ మాట్లాడుకుంటే మనకి గుర్రాలు దొరకవన్న అంటే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటే గుర్రాలు దొరకవన్న మనకి ఇబ్బంది అయితే ఉండదండి. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే గుర్రాలు దొరికితే వెళ్ళొచ్చు, దొరకకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారనమాట. అది చాలా రేర్ కేసెస్లోనే. అందరూ చెప్తుంటారు కేదార్నాథ్ ట్రెక్కింగ్ 19 కిలోమీటర్లు అని చెప్పేసి. కానీ 19 కిలోమీటర్లు కాదండి. మిమ్మల్ని సోన్ప్రయాగ్లో మీరు బస్సు దిగిన దగ్గర నుంచి కేదార్నాథ్ ఆలయానికి కరెక్ట్గా 24 కిలోమీటర్లు వస్తుందండి. మన స్టెప్ కౌంటర్ పెట్టుకుని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసాం. కరెక్ట్గా 24 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా వస్తుందండి. మధ్యలో జీపులు ఎక్కినా కూడా, చిన్న బొలారోస్ చెప్పాను కదండి, ఆ బొలారోస్ ఎక్కినా కూడా 24 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఒకప్పుడైతే రాంబాడ ఈ మధ్యలో, అంటే కేదార్నాథ్కి బేస్ క్యాంప్కి గౌరీకుండ్కి మధ్యలో రాంబాడ అనే ఊరు ఉండేదండి. అది పూర్తిగా 2013 వరదలకు మొత్తం కొట్టుకపోయింది. దాని మూలంగానే ఆ రాంబాడ స్థానంలో ఇప్పుడు భీంపూల్ వచ్చి చేరిందండి. ఇప్పుడు ఆ 2 వంతెనలు కనబడుతున్నాయి కదండి, అదే భీంపూల్. అక్కడ నుంచే ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి షిఫ్ట్ అవుతామండి. ఇక్కడ దాకా అయితే పెద్దగా హార్డ్ ఉండదండి. అందరూ అనుకుంటారు ఇక్కడ దాకానే హార్డ్ ఉంటుంది అనుకుంటారు. కాకపోతే ఈ భీంపూల్ ఒక్కసారి ఈ భీంపూల్ వంతెన దాటిన దగ్గర నుంచి చాలా ఇబ్బందికరంగా ఇదవుద్దండి ప్రయాణం మొత్తం, ట్రెక్కింగ్ మొత్తం. ఎందుకంటే ఇది చాలా స్లోప్ ఎక్కువ ఉండటం మూలంగా బడా చించోలి వరకు కూడా మీకు చాలా ఇబ్బందికరంగానే సాగుద్దండి యాత్ర.
ఆ కొండ మీద రోడ్డు కనపడుతుంది కదండి, అదే మనకి 2013లో ఉన్న పాత రోడ్డు అండి అది. ఆ రోడ్డు ఇంత కఠినంగా ఉండేది కాదు. 2018 తర్వాత కూడా కొంత రోడ్డు వేసారండి. బడా చించోలి, చోటా చించోలి ఇవన్నీ 2018 తర్వాత వచ్చినాయే. కాకపోతే ఆ 2018 ముందర రోడ్డు కూడా అంత ఇబ్బందికరంగా లేదండి. 2018 తర్వాత ఈ రోడ్డు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందండి. అంటే ఇబ్బందికరం అంటే అండి, సేఫ్టీగానే ఉంది. కాకపోతే చాలా ఎత్తు ఎక్కువగా ఉండటం మూలంగా చాలామంది ట్రెక్కర్స్ అయితే బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే ఈ బడా చించోలి దాటిన తర్వాత వెంటనే బేస్ క్యాంప్, కేదార్నాథ్ బేస్ క్యాంప్కి కూడా వెళ్లకుండానే ముందరే వివేకానంద వాళ్ళ ఆసుపత్రి అని చెప్పేసి ఉందండి. వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ మందులు కూడా అందుబాటులో పెట్టుకుని ఉంటున్నారు. ఎందుకంటే మా గ్రూప్లో కూడా ఒక ఆయనకి బాగా ప్రాబ్లం అయిందండి. ఈ రాబోయే దాంట్లో ఎట్లా ప్రాబ్లం అవుతుంది, ఈ కేదార్నాథ్ యాత్ర ఎంత కష్టమో చెప్తాను. నడవలేని వాళ్ళు మాత్రం, అంటే కొంతమంది మేము నడిచేస్తామని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. కాకపోతే నడవడానికి అనువైన పరిస్థితులు మీ శరీరంలో లేనప్పుడు ఖచ్చితంగా గుర్రం డోలి ఎక్కేయటం మంచిదండి. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. దాని మూలంగానే మూర్ఖత్వంగా ఎవరు యాత్ర చేయొద్దండి. ఇది బేస్ క్యాంప్ ముందు వచ్చే గుర్రాల స్టాండ్ అండి. ఇది ఎవరైనా సరే ఇక్కడ దాకానే గుర్రాలు ఎక్కడి వరకైనా వెళ్తాయి. ఇక్కడ నుంచి ఎవరైనా సరే నడవాల్సిందే. అంటే పిట్టూలు ఉంటాయి, ఆ పిట్టూళ్ళు ఎక్కి వెళ్ళొచ్చండి. గుర్రాలు అయితే ఇక్కడ వరకైనా వస్తాయి. ఇక్కడ నుంచి ఎవరైనా నడవాల్సిందే. అంటే పిట్టూలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ నుంచి, ఓన్లీ పిట్టూలు. ఇది కేదార్నాథ్ హెలిప్యాడ్ అండి. ఇది ఇక్కడ నుంచి హెలికాప్టర్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళైనా సరే కేదార్నాథ్ దాకా చెప్పాను కదండి ఇందాక, పిట్టూలు ఉంటాయని చెప్పేసి ఆ పిట్టూల్లో వెళ్ళొచ్చు, లేదంటే నడిచి కూడా వెళ్ళొచ్చు అండి. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి కేదార్నాథ్ ఆలయం. మా వాళ్ళందరినీ గుర్రాలు డోలీలు ఎక్కించి నేను బయలుదేరేసరికి మధ్యాహ్నం 12 అయిపోయిందండి. దాని మూలంగానే నేను ఆ రాత్రి చేరుకోలేకపోయాం. బడా చించోలి దగ్గర ఆగిపోయి అక్కడ ఒక టెంట్లో పడుకుని ఆ మన్నాడు తెల్లవారుజామునే బయలుదేరి వచ్చామండి కేదార్నాథ్కి. మీరు ప్రొద్దుటే కనీసం 7 గంటలకైనా, 7 నుంచి 8 గంటలకైనా మీరు ఖచ్చితంగా గౌరీకుండ నుంచి బయలుదేరితేనే మీరు ఖచ్చితంగా కేదార్నాథ్ బేస్ క్యాంప్ అయితే చేరుకోగలరండి నైట్కి. అది లేకపోతే చేరుకోలేరండి మామూలుగా. అంటే నేను ట్రెక్కర్స్కి చెప్పట్లేదు, మామూలుగా నార్మల్ పీపుల్కి చెప్తా ఉన్నాను. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితేనే మీకు రాత్రి 9-10 అయిద్దండి మీకు బేస్ క్యాంప్ చేరుకునేసరికి. నేను గుడి దగ్గరికి చేరుకునేసరికి మా బృందం అక్కడ ముందర వెళ్ళిన వాళ్ళు రూమ్ తీసి పెట్టారు. ఆ రూమ్లోకి వెళ్ళి స్నానాలు చేసేసండి దైవ దర్శనానికి వెళ్దాం అనుకునేసరికి బాంబు పేల్చారు. ఒక ఆయన కొంట్లో బాగాలేదని చెప్పేసి. స్వామి గుడి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వివేకానంద హాస్పిటల్కి ఉరుక్కుంటూ వెళ్ళేసరికి పాపం చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. అక్కడ ఎమర్జెన్సీ మందులన్నీ ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయనకి ఆక్సిజన్ అందట్లేదు, హార్ట్లో కొద్దిగా సమస్య ఉంది, స్టంట్ బ్లాక్ అయింది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, వెంటనే కిందకి పంపించేయాలి లేదంటే సీరియస్ అయ్యిద్ది అని చెప్పేసి చెప్పారండి. అక్కడ వాళ్ళే ప్రైవేట్ హెలికాప్టర్కి రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత వెంటనే ఎన్డీఆర్ బృందాలు వచ్చినాయండి. ఆయన తీసుకొచ్చిన హెలిప్యాడ్ వరకు తీసుకొచ్చిన తర్వాత మేము డబ్బులు కట్టేసరికి టికెట్ ప్రొవైడ్ చేశారండి హెలికాప్టర్ వాళ్ళు. వాళ్ళిద్దరిని కిందకి పంపించేశారు. కిందేమో వీళ్ళు వెళ్ళేసరికి అంబులెన్స్ రెడీగా ఉందండి. ఆ అంబులెన్స్ నుంచి మళ్ళీ మనల్ని శ్రీనగర్లో మెడికల్ కాలేజ్ ఒకటి ఉందండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి ఉంది, ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి చాలా మంచి ట్రీట్మెంట్ అందించారండి. ఆ విషయంలో అయితే మనం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అయితే మనం ఏమి అనలేమండి. ఎందుకంటే చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మన వరకు మనం చేయాల్సింది ఏంటంటే, ఇట్లాంటి ఇష్యూస్ ఏమన్నా మనకి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు మాత్రం వేరే ఆప్షన్స్ ఎత్తుక్కోవడం బెటర్ అండి. ముందుగా మాత్రం నడవటం కానీ లేదంటే ఇట్లాంటి ఇబ్బంది పడటం కానీ చేయకూడదు. చేస్తే మట్టుకి ప్రాణాలు
ఆ గాల్లో కలిసిపోయే అవకాశం ఉందండి. ఈయన చాలా అదృష్టవంతుడు కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి శ్రీనగర్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్లో స్టంట్ వేశారండి. ఇప్పుడైతే బాగానే ఉన్నారు. కాకపోతే నేను కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు నడవటం అన్నదాన్ని పెట్టుకోవద్దండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. ఈయనతో పాటు ఓ 3-4 కూడా ఇట్లాగే అయిందండి. వాళ్ళ బిలో 30 years శ్రీనగర్లో ఈయన్ని హాస్పిటల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన పక్కనే ఉన్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడండి అతను. మరి అతను కండిషన్ చాలా సీరియస్ అనే చెప్పారు. మరి చనిపోయాడో బతికాడో మరి తెలియదు కానండి. అంటే ఏజ్ తక్కువ వాళ్ళకి కూడా ఇట్లా అవ్వచ్చు అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలా కేర్ తీసుకుని అయితే మాత్రం ఇట్లాంటి కేదార్నాథ్ ఇట్లాంటి హై ఆల్టిట్యూడ్ యాత్రలు చాలా కేర్ తీసుకుని మాత్రం చేయాలి. నేను ముందు ఇంట్రోలోనే చెప్పాను కదండి, ఇది ఒక డివోషనల్ ఎమోషన్ అని చెప్పేసి. ఆ ఎమోషన్ తోటే చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాని మూలంగానే ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఆ మూర్ఖత్వం వద్దని చెప్పడమే నా ఉద్దేశం అండి. ఇక అనేక ట్విస్టులు, అనేక సమస్యలు అధిగమించిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకైతే ఆ మహాదేవుడి దర్శనం ఇచ్చాడండి. నాకు ఇది కేదార్నాథ్ రావటం 3వసారి. ఇది భీమ్శిల అండి. కేదార్నాథ్ ఆలయం వెనకనే ఉంటుంది. 2013 వరదల తర్వాత కేదార్నాథ్కి కొత్తగా వచ్చిన అట్రాక్షన్ అండి ఇది. ఎందుకంటే ఆ వరదలకి ఈ భీమ్శిలయే కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడిందని చెప్పేసి. అది నిజం కూడానండి. అది ఈ భీమ్శిల లేకపోతే ఈ కేదార్నాథ్ ఆలయం ఆ వరదల్లో ఎప్పుడూ కొట్టుకుపోయి ఉండేది. ఆ మహాశివుడే ఆ భీమ్శిలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆలయాన్ని కాపాడుకునేలా చేశాడని చెప్పేసి అందరూ నమ్ముతారు. ఈ కేదార్నాథ్ మందిరం వెనకనే ఈ భీమ్శిల దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఆదిశంకరాచార్యుడి సమాధి స్థలం ఉందండి. ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ చేశారు. ఆదిశంకరాచార్యుల విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ. వాడికి పోలీసు వాడికి ఐడి కార్డు చూపెట్టి ఐడి కార్డు చూపిస్తే ఫోన్ ఇచ్చిండు ఇంకోటి లోపలికి వచ్చిన
ఒకప్పుడు కేదార్నాథ్ కాదండి ఇప్పుడు. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా పోతే మాత్రం డబ్బులైతే బాగా, ఆ దర్శనానికి కూడా బాగా డబ్బులు చెల్లించుకోవాల్సిందే, లేదంటే ఒక 8 గంటల లైన్లో నిలబడాల్సిందే. అందుకనే ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకోండి. ముందుగానే మనకి 5గురికి 5,500 అండి దర్శనం అభిషేకం ఇవన్నీ మనం నెట్లో తీసుకోవచ్చు. అట్లాంటి టికెట్స్ ఏమన్నా బుక్ చేసుకుంటే మాత్రం మీరు సులువుగా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇట్లా రోడ్ల మీద పడిగాపులు కావాల్సిందే. మినిమం 6 to 7 hours పడుతుందండి పీక్, యాత్ర పీక్లో ఉన్నప్పుడు. ఇది భైరాన్ ఘాటికి వెళ్ళే దారి నుంచి కేదార్నాథ్ ఇట్లా కనపడుతుందండి. చాలా బ్యూటిఫుల్గా కనపడుద్ది. ఈ భైరాన్ ఘాటి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. ఇది కేదార్నాథ్ టెంపుల్ దగ్గర నుంచే రోడ్డు ఉంటుందండి. దాదాపు 1 kilometer ఉంటుందండి ఈ భైరాన్ ఘాటి అనేది. కేదార్నాథ్ కన్నా కొంచెం ఎత్తులో ఉంటుంది. ఈ భైరాన్ ఘాటిలో భైరవుడి మందిరం ఇలా ఉంటుందండి. అక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇది భైరవుడి మందిరం అనమాట అండి భైరాన్ ఘాటిలో. ఇది కేదార్నాథ్కి 1 kilometer ఎత్తులో ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. पर्वत हेलीकॉप्टर आराम से दादा దిగటానికైతే ఒక 5 hours అయితే ఈజీగా దిగిపోవచ్చండి. ఒక 5 hours అయితే పడుతుంది. 5 hours ఈజీగా దిగిపోవచ్చండి. సఫిషియెంట్గా దిగిపోవచ్చు 5 hours. ఇవ్వండి కేదార్నాథ్ గురించిన ఇన్ఫర్మేషన్, యాత్ర విశేషాలు. ఇంకా ఎవరికన్నా యాత్ర మీద ఎవరికన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.